మొన్న మదురైలో మురుగన్ భక్తులు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి, అంటే తమిళనాడులో మామూలుగానే హిందుత్వం ఎక్కువ ఉంది. మన దేవాలయాలు కూడా కొన్ని వేల ఎకరాల్లో మన దేవాలయాలన్నీ కూడా పూర్వీకులు అక్కడ కట్టారు. తమిళనాడుకి ఒక చరిత్ర ఉంది. అక్కడ మురుగన్ అంటేనే అరోహర సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఒక ప్రత్యేకత. ఆ సమ్మేళనానికి పవన్ కళ్యాణ్ రావడము, అక్కడ ఆయన వచ్చి అక్కడ ఏం రాజకీయం మాట్లాడాల. ఆయన ఏం మాట్లాడినాడంటే మురుగన్ భక్తులేంది, మురుగన్ ఏంది, ఆయన శక్తి వేయలేంది, ఆయన నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేది ఒక మంచి 4 పదాలు చెప్పాడు. దానికి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారని ఎవరో కొందరు చివాకులు వాగుతున్నారు. సత్యరాజ్ గారు, ఇది చాలా తప్పు మీరు మాట్లాడే విధానం. ఎందుకంటే మీరంతా ఒక ఫ్యామిలీ సినిమా యాక్టర్లు, మీరు కూడా ఒక సినిమా యాక్టరు, ఒక హీరో, ఈరోజు ఒక క్యారెక్టర్ రోల్ చేస్తున్నారు. మీరు ఒక అంత మంచి స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పొలిటికల్గా రావాలంటే పొలిటికల్గా రండి, మేము ఎదురు సమానం చెప్పగలుగుతాం. మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఉద్దేశంతో అక్కడికి రాలేదు. అక్కడికి వచ్చింది మురుగన్ సంబంధించి. మా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు, శక్తి పవన్ కళ్యాణ్ మురుగన్ సంబంధించి ఒక 6 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకు కూడా మనందరినీ కూడా వెళ్ళి పూజలు చేయమని కూడా చెప్పాడు. ఎందుకంటే ఒక కష్టకాలం వచ్చినప్పుడు ఆ దేవుడు అదుకుంటాను అనే నమ్మకం మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వం మీద ఈరోజు సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఒక టైంలో కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించి సీఎంలంతా వాళ్ళే. ఇది హిందుత్వం సంబంధించి కాదు, క్రిస్టియన్ సంబంధించి మొత్తం 4 రాష్ట్రాలు, సౌత్ ఇండియా మొత్తము ఒక ప్రమాదంలో పడిపోయింది. హిందుత్వం దారి కనపడకపోయే పరిస్థితి చేసింది. మీరు గమనించండి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో స్టాలిన్, వీళ్ళందరూ నాస్తికులు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ నాస్తికులు, దైవభక్తి లేని వాళ్ళు. ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళందరినీ పక్కకు దోసి మోడీ గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు హిందుత్వానికి ఒక ఉనికి వస్తుంది. హిందుత్వం అంతా ఈరోజు ఏకతాటి మీద నిలబడే. ఎందుకంటే ఆలయాల ధ్వంసాలు, హిందుత్వం గురించి మాట్లాడితే పట్టించుకునేవాడే లేరు. ఈరోజు మేమందరూ హిందువులుగా గర్వపడుతున్నాం. ఒక మోడీ గారు వచ్చినాక మాకు కేదార్నాథ్ కానీ, మానస సరోవరం కానీ, కాశీ కానీ, అయోధ్య కానీ ఎన్ని రకాల, అంటే మా హిందుత్వం నిలబడింది. ఈరోజు మేము పక్కా మతాల గురించి మేము మాట్లాడడం లేదు. మా మతం జోలికి వస్తే, మా మతంని కించపరిస్తే మేము మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ కానీ మేము ఎక్కడ ఏ తప్పు చేయట్లేదు. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకి తమిళనాడులో ఉండారు, కర్ణాటకలో ఉండారు, ఆయన అభిమానులు అన్ని చోట్ల ఉండారు. వాళ్ళ అభిమానుల కోసం ఆయన ఎక్కడైనా రావచ్చు. ఇదేం పాకిస్తాన్ కాదు, పక్కన రాష్ట్రం పోకూడదు, ఇదేం పాకిస్తాన్ కాదు. ఖచ్చితంగా మేము ప్రతి రాష్ట్రం రాగలుగుతాము. హిందుత్వం కోసం ఎక్కడైనా వస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏదైనా చెప్పచ్చు. మంచి చెప్తున్నాడు ఆయన మంచి చెప్తే తీసుకోవడంలో తప్పు లేదు. సత్యరాజ్ గారు, మళ్ళీ చెప్తున్నాము, మీరు ఇలాంటి అవాజవాలు వాడితే మీరు రేపు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేస్తాము. ముందు మీకు ఏదైనా ఈ టైంలో పేరు వస్తుంది. ఒక సేవల మా సినిమాల వల్ల, తెలుగు రాష్ట్రాల వల్లే మీకు వస్తుంది ఆ పేరు. ఒక బాహుబలిలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఉచిత మంచి స్థానం ఇస్తున్నావు నీకు. నువ్వు ఇలాంటి మాటలు మాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇంక జీవితంలో అడుగు పెట్టలేవు తెలుగు రాష్ట్రాల్లోకి. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం మంచిగా మలుసుకోమని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు లాస్ట్ వీక్ తమిళనాడులో జరిగినటువంటి ఆహ్వానం మేరకు, అక్కడ ఉన్న మదురై మురుగన్ భక్తులు ఆహ్వానం మేరకు అక్కడ ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాసభలో పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం గురించి, అలాగే సనాతన ధర్మం గురించి, హిందువులు ఏ విధంగా ఉండాలా, గత 5 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా హిందువుల మీద దాడులు, గుళ్ళు, గోపురాలు, శిల్పాలు అన్నిటినీ ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తి, మనమంతా హిందువులు, మనం హిందుత్వంలో ఉన్నాం కాబట్టి మన హిందుత్వాన్ని మనం గౌరవించుకోవాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే చెప్తున్నారు, నేను హిందువుని, నా మతాన్ని, నా కులాన్ని, నా దైవత్వాన్ని నేను గౌరవిస్తాను, ఇతరుల మతాన్ని నేను ఆరాధిస్తాను, వాళ్ళు కూడా గౌరవిస్తానని చెప్తున్నాడు. తన మతాన్ని గౌరవిస్తూ, తన దైవత్వాన్ని, తన హిందుత్వాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను కూడా నేను గౌరవిస్తాను. ఎవరెవరు దేవుళ్ళు వాళ్ళకి ముఖ్యము, ఎవరెవరు కులాలు వాళ్ళకు ముఖ్యము,
నా మతం నా కులం నాకు ముఖ్యమని చెప్తున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి తమిళనాడులో మురుగన్ మహాసభలో పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడలేదు, రాజకీయంగా మాట్లాడలేదు. ఒక భక్తిభావంతో అక్కడికి వెళ్ళారు. మనమంతా మురుగన్ భక్తులము, మురుగన్ మహాశక్తివంతుడు, మనం కూడా శక్తివంతంగా ఎదుర్కోవాలి అనే విధంగా చెప్పాడే కానీ దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సత్యరాజ్ గారు కానీ అక్కడున్న పార్టీలు కానీ కావాలనే రాద్ధాంతం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలంటే మా రాష్ట్రము పక్కన తెలంగాణ చాలా ఇది ఉంది. ఈరోజు దేశం మొత్తము టాప్ 5 మెంబర్స్లో రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరుగా ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలంటే తమిళనాడుకో కేరళకో పోవాల్సిన పని లేదు. లాస్ట్ 2 మంత్స్ బిఫోర్ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని గుళ్ళు తిరిగారు. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు. ఒక సనాతన ధర్మం మీద హిందువులంతా ఏకమవ్వాలి, మనమంతా ఉండాలనే ఉద్దేశంతో అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో తమిళనాడులో అన్ని దేవాలయాలు పవన్ కళ్యాణ్ గారు తిరిగారు. నేను చెప్పేది ఏమంటే సత్యరాజ్ గారికి మేము గట్టిగా చెప్పదలుచుకునేది ఏమంటే ప్రతి ఒక్క సినిమాను తమిళనాడులో చూస్తున్నారు, అటు ఆంధ్రాలో చూస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద తెలుగు తమిళ్ మూవీసు పాన్ ఇండియా మూవీస్ అవుతున్నాయి. మీరు కూడా ప్రతి ఒక్క మూవీలోనూ యాక్ట్ చేస్తున్నారు. అలాంటిది మీరు తెలుగులోకి ఆంధ్రాలోకి రావద్దని మేము చెప్పడం లేదు. అటు తమిళనాడులోకి వెళ్ళి తమిళనాడులో హీరోలు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ మూవీస్ ఇక్కడ ఆడుతున్నాయి, ఇక్కడ తెలుగు మూవీస్ అక్కడ ఆడుతున్నాయి. కావాలనే మీరు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి కావాలనే రుద్దద్దండి. పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద కట్టుబడి ఉన్నారు. మనమంతా హిందువులంతా ఏకం కావాలా, మన కులాన్ని మన గౌరవించుకోవాలి, మన దేవుణ్ణి మనం గౌరవించుకోవాలి, మన భక్తిభావంతో ఉండాలనే ఉద్దేశంతో చెప్పారే కానీ మీలాగా వేరే స్టేట్మెంట్స్ వేరే విధంగా వెళ్ళాలి, అక్కడ రాజకీయాలు అనుకోలేదు సత్యరాజ్ గారు. మీకు గట్టిగా మీకే తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని రాజకీయంగా రుద్దడు అనేది మీకు తెలుసు. మీరు ఇక్కడ మూవీస్ యాక్ట్ చేస్తున్నారు, అక్కడ యాక్ట్ చేస్తున్నారు. మీ మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇతర మా తెలుగు వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమీ కించపరచలేదు. కావాలనే మీరు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మేము జనసేన తరఫున గట్టిగా మీకు చెప్పదలుచుకునేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద పోరాడుతున్నారే కానీ వేరే విధంగా రాజకీయాలు చేయాలంటే తమిళనాడు వేదిక కాదు, అక్కడికి వచ్చి రాజకీయాలు చేయాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్. అది మీరు గుర్తుంచుకోండి, గట్టిగా చెప్తున్నాం మీకు. ఈరోజు తమిళనాడులో మొన్న జరిగిన సనాతన ధర్మం మురుగన్ టెంపుల్కి సంబంధించి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి సనాతన ధర్మంలో జరిగిన దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాని గురించి తమిళనాడు నుంచి సత్యరాజ్ యాక్టర్ మాట్లాడుతూ రాజకీయాలు ఇక్కడ మాట్లాడకండి, గుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడండి. మీరు నాస్తికులు ఎందుకు హిందూ దేవాలయాలను కానీ హిందువులు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అలాంటివి మానుకోండి. మీకు ఇష్టం లేనప్పుడు మీరు సైలెంట్గా వయామిడ్ కామన్గా ఉండిపోవాలి తప్పితే మీరు ప్రత్యేకంగా హిందువుల మీద ఏలెత్తి చూపించడం, హిందూ గుళ్ళ మీద జరుగుతున్న దాడులను కనీసం ఖండించకపోగా మీరు దాన్ని దుమ్మెత్తి పోయడం మంచి పద్ధతి కాదు. సత్యరాజ్కి అయితే ఒక విషయం చెప్తున్నాను, మీరు పాన్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగులో సినిమాలు తీస్తున్నారు, మేము ఎక్కడ ఆస్వాదిస్తున్నామే తప్పితే వ్యతిరేకించలే. మీరు ప్రాంతాలను వేరు చేస్తున్నారే తప్పితే మేము ప్రాంతాల గురించి మాట్లాడలే. మనమందరూ ఇండియన్స్ అలా విధంగా భారతీయులుగా మాట్లాడలే తప్పితే నువ్వు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అనేసి మాట్లాడడం అది తప్పు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడావు నువ్వు. మొన్న చూసావు తెలంగాణలో 10 సీట్లకి క్యాన్వాస్ చేస్తే 10కి 10 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 10 సీట్లు క్యాన్వాస్ చేస్తే 10 సీట్లు వచ్చాయి. ఢిల్లీలో క్యాన్వాస్ చేస్తే ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్కి ఆధారంగా వచ్చాయి. ఇలాంటివి మీరు రిజల్ట్స్ చూసుకోండి. అంతే తప్పితే ఒక వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నంటే ఆయనకు నచ్చింది హిందుత్వం, వేరే మతాన్ని తప్పు చేయకుండా మాట్లాడుతున్నాడు. అందులోనూ మొన్న తమిళనాడులో రాజకీయ పరంగా ఒక్క అంశం కూడా ఎత్తలేదు. మీరు ఆయన ఏం మాట్లాడారో ప్రత్యక్షంగా వినండి. అంతే తప్పితే ఏదో ఆయన వచ్చాడు, ఆయన రాజకీయ లబ్ధి పొందేస్తాడు అనే విధంగా మీరు ఎత్తి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మొన్న జరిగిన సభ ప్యూర్లీ హిందూ తత్వం, మురుగన్ టెంపుల్స్ మీద జరిగిన సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద మాత్రమే జరిగింది. దీన్ని కూడా మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే మేము రాజకీయాల గురించి ఏ రోజు మాట్లాడలే. ఒక్క విషయం గుర్తుంచుకో సత్యరాజ్, ఇంకొకసారి ఇలాంటి విషయాల మీద మాట్లాడితే తెలుగులో కానీ
వేరే భాషలో నువ్వు సినిమాల్లో నటించేదానికి లేకుండా కూడా చేసే పరిస్థితి, నువ్వు నటించావంటే మేము ఎదిరిస్తామని కూడా చెప్పి నిరాకరిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఖబర్దార్, ఒక్కసారి చెప్తున్నాను, హిందువుల మీద కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఏ రోజన్నా కానీ నోరెత్తి మాట్లాడితే ఖబర్దార్, జాగ్రత్త. అదేవిధంగా తమిళనాడు మంత్రి శేఖర్ బాబు మాట్లాడిన మాటలు, మీకు హిందూతత్వం మీద నమ్మకం లేకపోతే తమిళనాడులో నాకు తెలిసి దాదాపు 80 నుంచి 90% హిందువులు ఉంటారు. మరి మీకు ఏమనిపిస్తుందో, మీ ముఖ్యమంత్రి నాస్తికుడు అనేసనే మీరు కూడా అదే కోవలో పోతున్నారు, లేదా మీకు పదవీ గండం ఏమైనా జరుగుతుంది అనేసనే మీరు ఆ విధంగా అపోజిషన్గా మాట్లాడుతున్నారు. పలానా నియోజకవర్గంలో, కొల్లత్తూరు నియోజకవర్గంలో నిలబడి గెలవాలనేసి. మేము నిలబడి గెలవాల్సిన అవసరం, మేము ఆల్రెడీ గెలిచాము. ఇక్కడ మేము గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్పితే మీరు పిలిచిన చోటకంతా వచ్చి నిలబడి గెలిపించుకొని నిరూపించుకోవాల్సిన అవసరం. మా నిరూపణే కావాలంటే ఆల్రెడీ మేము రిజల్ట్స్ చూపించాము. 100% స్ట్రైక్ రేట్తో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా మేము క్యాన్వాస్ చేసి ఏ విధంగా గెలిచాము, వాళ్ళకి ఏ విధంగా ఆదరణ వచ్చింది అనేసి కూడా తెలుసుకోండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో, ఈ రోజు వచ్చింది సనాతన ధర్మం గురించి. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా పిలిచి క్యాన్వాస్ చెయ్యాలా అనేసి అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము చేస్తాం. ఎందుకంటే మేము ఆల్రెడీ చేస్తాం. అంతే తప్పితే మీరు రాజకీయ లబ్ధి కోసం మినిస్టర్గా ఉన్న మీరు ప్రజల గురించి, అంటే మీకు నాస్తికులు ఓట్లేస్తే మిగతా వాళ్ళు ఓట్లేస్తే సరిపోద్దా? హిందువులు ఓట్లు అవసరం లేదా? మీకు రాజకీయ భయం పుట్టుకునిందా? 2026లో రాజకీయంలో ఓడిపోతారని అప్పుడే మీకు భయం పుట్టుకునిందా? మేము వస్తే భయపడుతున్నారా? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు రాజకీయం చేశారే తప్పితే మేము రాజకీయం అనేది చేయలే. మీరు ఒక్కసారి ఆలోచించి ఇంకొకసారి కానీ, మీరు కూడా మినిస్టర్ గారికి కూడా చెప్తున్నాను, ఇంకొకసారి కానీ హిందువుల మీద కానీ, హిందూతత్వం గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే ఛాన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మీరు తట్టుకోలేరు. జాగ్రత్త. మొన్న మదురైలో జరిగిన మురుగన్ సభకు చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా పొలిటికల్ టాపిక్ ఎక్కడ కూడా తీయకుండా సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడారు. కానీ ఈరోజు ఆ సనాతన ధర్మం గురించి చెడుగా మాట్లాడారని అక్కడ ఉన్న సత్యరాజు గారు దాన్ని పొలిటికల్ రీజన్గా ప్రాంతాలు విభజించేలాగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. గారు ఎక్కడ కూడా రాజకీయం గురించి మాట్లాడలేదు, కానీ మీరు రాజకీయం గురించి మాట్లాడారు అన్నారు. కానీ అక్కడ ఆయన మాట్లాడింది ఆ స్టేజ్లో కూడా సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడారు. నువ్వు నాస్తికుడైతే అది నీ వరకు ఉండాలి, కానీ ఆయన మాట్లాడింది సనాతన ధర్మం గురించి మాత్రమే. మీరు ప్రాంతాలు విభజించి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు అలా కానీ మీరు మాట్లాడేటట్టుగా ఉంటే మీరు తీస్తున్న తెలుగు చిత్రాలను కూడా మేము ఆంధ్రాలో బైకాట్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.